ఈరోజు చెప్పినటువంటి పాఠానికి సంబంధించి వీడియో పంపండి, మేము మా పిల్లలను ప్రాక్టీస్ చేయిస్తాం అనేటువంటి పేరెంట్స్ కోసం. అయితే వీడియో చూసి ప్రాక్టీస్ చేయటం అనేది అంత ప్రిఫరబుల్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే చేసేటప్పుడు, గురువు చెప్పేటప్పుడు సరైన అవగాహనతో, వారి యొక్క కాన్సన్ట్రేషన్తో వారు నేర్చుకున్నట్లయితే పిల్లలు తరువాత దానిని మననం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాక ఎప్పుడైతే వీడియో మీద ఆధారపడ్డారో సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది దెబ్బతింటుంది. ఖచ్చితంగా వారి యొక్క మెదడుకు పదును ఒక ప్రాక్టీస్ అనేది. మేధోమదనం జరిగినప్పుడే సరైన అవుట్పుట్ బయటకు వస్తుంది. అలా కాక ఒక వీడియోపై ఆధారపడదాం, ఇబ్బంది లేదు అనేటువంటి ఒక రిలాక్స్డ్ మైండ్తో పిల్ల నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా తను వెనకపడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా లాంగ్ టర్మ్లో ఆ అంశం పైన సరైన పట్టు సాధించక త్వరగా మర్చిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కావున పాట పాడుతూ పిల్ల ప్రాక్టీస్ చేసేందుకు పిల్లలను ప్రోత్సహిద్దాం. లాంగ్ టర్మ్లో పిల్లల పట్ల ఒక్కొక్క అంశాన్ని వారి మనసులో చొచ్చుకునే విధంగా మనం ప్రయత్నం చేసేందుకు సహకరిద్దాం. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.